హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంగ గీత గారు మరి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో వంగ గీత గారిని మెగా ఫ్యామిలీ గురించి అడిగారు. సో, ఆమె కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే మెగా ఫ్యామిలీ మీద చేయడం జరిగింది. ఏం కామెంట్స్ చేశారు? సో, ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, వంగ గీత గారి ముందర మెగా ఫ్యామిలీ గురించి అంశం ఒక జర్నలిస్ట్ తీయడం జరిగింది సార్. మెగా ఫ్యామిలీ పైన మీ ఒపీనియన్ ఏంటని అడగడం జరిగింది. సో ఆమె ఏం వ్యాఖ్యలు చేశారు? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నారు కదా, గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా సార్? గెలిచే అవకాశాల గురించి మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదు కానీ వంగ గీత గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు ఇంతకుముందు తెలుసు, ఇప్పుడు మరి కొంచెం ఎక్కువ హాట్ టాపిక్ అయిపోయింది. తెలియని వాళ్ళు ఉండరేమో, ఎందుకంటే రాజమౌళి సినిమాలో లాగా రాజమౌళి గారు జనరల్ గా విలన్ బాగా హైప్ చేస్తారు. విలన్ హైప్ చేస్తే విలన్ కొట్టేవాడు హీరో అవుతాడని, అంటే ఆ ఎగ్జాంపుల్ ని ఆవిడ విలన్ అని కాదు నా ఉద్దేశం. అలాగా ప్రత్యర్థి ఎంత బలమైతే అవతల ప్రత్యర్థి కూడా అంత బలవంతంగా ఉంటాడు. ఉండనప్పుడు ఆ పార్టీ వాళ్ళని ఎంచుకొని పెట్టదు. అవును, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చాలా నేము, ఫేము, స్టార్డమ్, ఒక క్యారెక్టర్, మంచితనం, ఇవన్నీ రకరకాలుగా ఆయన గురించి విన్నాం. హెల్పింగ్ నేచరు, హ్యుమానిటీ లెవెల్స్ అన్ని విన్నాం. ఎప్పుడు ఎక్కడ ఆయన గురించి ఎవరు బ్యాడ్గా మాట్లాడరు. బ్యాడ్గా మాట్లాడిన ఒకే ఒక అంశము ఆయన పెళ్లిళ్ళ గురించి, అది కాసేపు పక్కన పెడదాం. సో అటువంటి వ్యక్తి గత 2019 ఎన్నికల్లో 2 స్థానాల్లో ఓడిపోయాడు. ఆయన ఇప్పుడు ఆయనకి ఇంకా డూ ఆర్ డై సిచ్యువేషన్, కంపల్సరిగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. ఎందుకు? కూటమిలో భాగం, కూటమికి సయోధ్య కుదిర్చిన నాయకత్వ లక్షణాలు, ప్రధానమంత్రి మోదీ పక్కన కూర్చొని స్వయంగా మాట్లాడే అంత ర్యాపు. ఏంటి, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు. ఆయన ఏ పదవి, ఒక జనసేనాని అనే పదవి తప్ప, అది ఆయన క్రియేట్ చేసుకున్న పదవి తప్ప, ప్రజలు నెత్తిన పెట్టుకున్న పదవి ఏదీ లేదుగా ప్రజాప్రతినిధిగా. మరి అటువంటి వ్యక్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు పక్కన కూర్చోబెట్టి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? మేరే సాత్ పవన్ హై అనే స్థాయికి వెళ్ళారు. సో అటువంటి పవన్ కళ్యాణ్ తో ఢీ కొట్టాలి అంటే ఇటుపక్క కూడా రాజమౌళి సినిమాలో చెప్పినట్టుగా అంతే పవర్ఫుల్ లీడర్ ఉండాలి. సో ఆ పవర్ఫుల్ లీడరు వంగ గీత గారే అని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించడం, ఆవిడకి టికెట్ ఇవ్వడం, ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు. ఏంటట అంటే ప్రజల్లో టాకు, పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడి మీద ప్రత్యర్థిగా ఉన్నప్పుడు గెలిచి తీరితే ఆమెకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తా అన్నట్టు కూడా హామీ ఇచ్చారని వార్తల్లో చూసాం. మేబీ అయినా ఏంటచ్చు, అంతే కదా. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గారు గెలిచారు. అవును, ఎటువంటి ప్రత్యర్థులు? ఒకవైపు బలమైన తెలంగాణ ఉద్దండ నాయకుడు కేసీఆర్, మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇద్దరి మీద గెలవడం అనేది చిన్న చిత్తగా విషయమా? ఆయన చరిత్రలో నిలిచిపోతాడు. కామారెడ్డి అంటే వెంకటరమణారెడ్డి గారు బీజేపీ అభ్యర్థి, చిత్తరంజన్ దాస్ ఎవరు ఎన్టీఆర్ గారి మీద గెలిచిన వ్యక్తి. ఇట్లా చరిత్రలో నిలిచిపోతుంది కదా. అరే అవును కదా అనుకుంటాం. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒకవేళ ఆవిడ గెలిస్తే డిప్యూటీ సీఎం ఏంటి, ఆవిడే సీఎం నా దృష్టిలో వైసీపీ తరఫున, అంతే కదా. అయితే ఆ వ్యక్తి ఎప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఓడిపోతాడు, డిపాజిట్లు రావు, ఇట్లా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క విమర్శ చేయలే. ఆమె ఒక బలమైన మహిళా నాయకురాలు. ఆవిడ సత్తా ఏంటో, ఆవిడ టాలెంట్ ఏంటో, ఆవిడ నాయకత్వ లక్షణాలు ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు పిఆర్పిలో మంచి మహిళా నాయకురాలుగా ఎదిగారు. పిఆర్పి తరఫున గెలిచారు కూడా గతంలో, ఇదే పిఠాపురం సంబంధించి. అందుకు ఆవిడంటే ఎనలేని గౌరవం. అప్పటి నుంచి నాకు ఆవిడ పరిచయం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్ప విమర్శించలే. ఎంతసేపు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించారు తప్ప వంగా గీత గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈవిడ కూడా విమర్శలు చేశారు రాజకీయ పరంగా, అది ఆరోగ్యకరం. బట్ పర్సనల్ గా ఆయన 3 పెళ్లి చేసుకున్నాడు, ఆయన నాకు పోటీ అని తప్ప, ఆయన 3వ పిల్లంతో కూడా ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు, నాకు ఆయనతో పోటీ అబ్బాని ఇలాంటి మాటలు ఎక్కడ ఆడలే. సో అదే విషయం ఒక మిత్రుడు జర్నలిస్ట్ అడిగితే చెప్పుకొచ్చారు. మెగా ఫ్యామిలీతో తనకున్న సంబంధం, మెగా ఫ్యామిలీతో తనకున్న ర్యాపో వల్ల ఈ రోజుకి రాజకీయం వేరు, రిలేషన్స్ వేరు, రాజకీయం వేరు, బిజినెస్ వేరు అన్నట్టు నాకు ఆ రిలేషన్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడు
వ్యక్తిగతంగా దోషులు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఒక రకమైన ప్రత్యేక అభిమానం. చిరంజీవి గారు అంటే మరి నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఆ వ్యక్తి అభిమాన హీరోగా కూడా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఆ సందర్భమే వ్యక్తిగతంగా ఇలా ప్రస్తావించడంతో ఇప్పుడు వేరే వేరే అర్థాలు వస్తున్నాయి. అంటే ఏంటి, ఈవిడ లోపాయకరంగా సరెండర్ అయిపోయారా, ఈవిడ వైసీపీ తరఫున పోటీ చేసిన అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అనేలా ప్రవర్తించారా అని కొత్త కొత్త వాదనలు, కొత్త కొత్త పుకార్లు తెర మీదకి వస్తున్నాయి. అలా ఉండదు. రణరంగంలో దిగిన తర్వాత గెలుపు నాదే. 5,000 ఓట్లతో 500 ఓట్లతో గెలిచినా కూడా గెలిపే కాదు. అందుకు ఆ స్థాయిలో ఆవిడ పని కూడా చేశారు. ఎందుకంటే ఎందుకు పని చేశారంటే వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు అని ఎందుకు అంటానంటే, రాజకీయ పరంగా చూసినప్పుడు మొన్న ఎవరో క్యూ లైన్ లో కూడా వచ్చినప్పుడు ఒక ఎర్ర కండువ టవలు వేసుకొని వస్తే ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేనకు సింబల్ గా ఉంది, తీసేయండి, అలాగైతే మేము కండువాలు వేసుకొస్తా ఉన్నాం ప్రతిఘటించింది ఆవిడ. అక్కడ పార్టీని వైసీపీకి ప్రాధాన్యత కాబట్టి ఆవిడ అలా మాట్లాడు, పార్టీ పరంగానే మాట్లాడు. అయితే ఇప్పుడు వంగ గీత గారు అటువంటి పవర్ఫుల్ మహిళా నాయకురాలు అయింది, పవన్ కళ్యాణ్ లాంటి లెజెండరీ నాయకుడు ఉన్నప్పుడు ఎవరికి ఎలాగొస్తారు ఇలా కూడా మాట్లాడలేదు. మిగతా మంత్రులు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయినంతగా ఈవిడైతే వెళ్ళలేదు. అదే ఆవిడ చెప్పుకొచ్చింది. దీన్ని మళ్ళీ రకరకాల మీనింగ్ తీసే వాళ్ళు ఉంటారు. ఆ ఫేవర్ గా మాట్లాడుతుందంటే రేపు పొద్దున్న ఓడిపోతే కూటమిలోకి వెళ్ళిపోతుందా, లేదంటే కావాలనే ఈవిడ పవన్ కళ్యాణ్కి గెలిపించడానికే ఈవిడ కావాలని పిఠాపురం సీటు కోరుకుందా అని రకరకాలు వస్తాయి. ఎవరు కావాలని ఓడిపోయే సీటు కోరుకుంటారండి, కోరుకోరు కదా. బట్ ఆవిడ ఎప్పుడైతే ఫేవర్గా చెప్పిందో అదే హెల్తీ రాజకీయం, అది దానివల్ల ప్రాబ్లం ఉండదు. ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ మాట్లాడారో రేపు పొద్దున ప్రభుత్వం తారుమారైతే వాళ్ళందరి పరిస్థితి కూడా ఇటువైపు పోవాలని అటువైపు పోవాలి, వాళ్ళందరి పరిస్థితి కూడా అగమ్య గోచరం. ఇట్లా రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి ఏ రిస్క్ ఉండదు. బట్ ఏమి ఎంతవరకు తీసుకున్న వాటిలో ఎవరు వస్తున్నారంటే అప్పుడు ఆ అబ్బాయి ఏదో చెప్పాడు, ఇలా క్యాజువల్ గా అడిగింది. ఆ రోజు ఎంతమంది అడిగి ఇలా టిక్ పెట్టుకుంటున్నాడు, ఈ రోజు ఎంతమంది అడిగాను వీళ్ళకి చెప్పారు, ఎంతమంది అడిగాను నేను పక్కన పేర్లు ఏమి లేదు. అలా ఎంతవరకు అది ప్రామాణికంగా తీసుకోగలుగుతాం? సో సెఫాలజిస్టులు అనే వాళ్ళు ఏంటంటే ఒక రకమైన సైకియాట్రిక్ టెక్నిక్ ప్లే చేసి డెప్త్ గా వెళ్ళి వాళ్ళకి యాంటీగా వెళ్ళి వాడి అభిప్రాయం ఒక పార్టీకి ఫేవర్ గా ఉందనుకోండి, ఆ ఫేవర్ గా దానికంటే యాంటీగా వెళ్ళి ఆ నుంచి రాబట్టే ప్రయత్నం చేసి ఆ విధంగా అటువంటి నిష్ణాతుల్ని, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ని పెట్టుకొని వాళ్ళు సర్వే చేశారంట సెఫాలజిస్ట్. సో అలాగ సర్వే చేసినప్పుడు కొంతవరకు రిజల్ట్ కి దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ సెఫాలజిస్టులు కూడా ఇక్కడ సోకాల్డ్ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళని మెన్షన్ చేస్తూ కూడా చెప్పారు. బట్ ఆయన న్యూట్రల్ గా చెప్తున్నారు, కొన్నిసార్లు ఎలా చెప్తున్నారు, ఏది వాస్తవం అనేది తెలియదు. బట్ సెఫాలజిస్టులు అందరూ కూడా ఒకవైపే మొగ్గు చూపేలాగా చెప్పారంట. ఏది ఏమైనా ఇంకొక 10 రోజులు గట్టిగా ఓపిక పడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొక 9 రోజుల్లో 8 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, అప్పుడు ఇంకొక కొంత క్లారిటీ వస్తుంది. సో ఇట్లా చెప్తున్నారు కానీ ఎవరిది నిజం అవుతుంది, ఎవరిది నిజం అవ్వబోతుంది అనే దాని మాత్రం ఇంకా సస్పెన్షన్ ఉంది. చాలా దగ్గరలో కూటమి పేరు వినిపిస్తుంది, వైసీపీ వాళ్ళు బాగానే ఉన్నారు, ఒకవైపు గొడవలు జరుగుతున్నాయి, వైసీపీ వాళ్ళు ఓడిపోతారన్న బాధతోనే గొడవలు పెట్టి అటాకులు చేస్తారని చెప్తున్నారు. లేదు మా ఎదురుకు మీరు కాళ్ళ దగ్గర ఏంటరా, మేమే వస్తాం మళ్ళీ, అందుకే మీరు అణిగిమణిగి ఉండేలాగా ఇప్పటి నుంచే మేము అటాకులు చేస్తున్నాం అన్నట్టుగా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మేము ఇన్నేళ్లుగా భరించాం, 5 ఏళ్ళకి ఇకపై భరించలేము కాబట్టి మీ అటాకులు మేము ఎదుర్కొంటామని చెప్పి టీడీపీ కూటమి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద సెఫాలజిస్టులు, సర్వేలు వీళ్ళన్నీ కూడా కొంత ప్రామాణికం వరకే కరెక్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, లేదా ఒక అటర్ ఫ్లాప్ సినిమా కూడా మాక్సిమం హిట్ సినిమా అంటే 100లో 40 మంది నచ్చుతారు, అది హిట్ సినిమా. 100కి 60-70 కూడా కాదు, 40-30 మంది. ఎందుకంటే అందులో మిగతా చూడని వాళ్ళు, సినిమా నచ్చని వాళ్ళు, అసలు సినిమా గురించి తెలియని వాళ్ళే ఉంటారు ఇంత జనాభాలో కూడా, అంతే కదా. సో కాబట్టి ఆ సూపర్ హిట్ సినిమా కూడా 100లో 40 మంది చూసి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా దాన్ని ఏ ప్రామాణికంగా ఇదే వస్తుంది ఇది రాదు అని ఎలా చెప్పగలుగుతామంటే కొంతవరకే సెఫాలజిస్టులు చెప్పిన, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఉద్దండులు చెప్పిన, కొన్ని రకాల సర్వేలు చెప్పిన, ఏదైనా మనం 1వ తేదీ సాయంత్రం వరకు ఆగితే కొన్ని వస్తాయి, 4వ తేదీ మధ్యాహ్నంకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.